తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏడాది పాలన సంబరం అంబరాన్నంటుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ సభలకు అద్వితీయమైన స్పందన లభిస్తుంది. జనం వెల్లువలా తరలివచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనసారా ఆశీర్వదిస్తున్నారు. ప్రజా ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు చేసిన పనులు, చేపట్టిన పథకాలను రేవంత్ ప్రభుత్వం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ వారి మన్ననను పొందుతుంది. అసలు బీఆర్ఎస్ ను ఓడించడం సాధ్యమా అన్న అనుమానాలను పటాపంచలు చేసి గ్రాండ్ విక్టరీ కొట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు కొత్త దిశను చూపిస్తూ నిజమైన ప్రజా పాలనను అందిస్తుంది రేవంత్ సర్కార్. అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ సత్తా చాటుతుంది. ప్రజలకు చేరువగా ఉంటూ సరైన పాలనను అందిస్తూ ఇందిరమ్మ రాజ్యం దిశగా అడుగులేస్తుంది. అందుకే ఏడాది పాలన సంబరాన్ని అంబరాన్నంటేలా నిర్వహిస్తూ ఆకట్టుకుంటుంది రేవంత్ సర్కార్. విజయవంతంగా తొలి ఏడాదిని పూర్తి చేసుకున్న సందర్భంగా విజయోత్సవ సభలను నిర్వహిస్తుంది. వరుసగా విజయోత్సవ సభలు నిర్వహిస్తూ చేసిన పనులను ప్రజలకు వివరిస్తుంది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది. అంతేకాదు, ఇప్పటిదాకా చేసిన అభివృద్ధి ఎంతో, ఇక ముందు ఏ పనులు చేయబోతున్నారంటూ వివరిస్తూ ప్రజలను ఆకట్టుకుంటుంది. దిగ్విజయంగా పూర్తి చేసుకున్న రేవంత్ సర్కార్ ఈ ఏడాదిలో ఎన్నో విజయాలను సాధించింది. గ్యారంటీలను అమలు చేసి ప్రజల మన్ననలు పొందింది. ఫ్రీ ఆర్టీసీ బస్సు లాంటి వినూత్నమైన, విప్లవాత్మకమైన పథకంతో ఆడబిడ్డల ఆశీర్వాదాన్ని పొందింది. ఫ్రీ కరెంటుతో నిరుపేదలకు వెలుగులిస్తుంది. రుణమాఫీతో రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. ఇలాంటి ఎన్నో పథకాలు రేవంత్ పాలనలో ప్రజలకు అందాయి. అందుకే ఏడాది పూర్తవుతున్న సందర్భాన్ని సంబరంగా జరుపుకుంటుంది కాంగ్రెస్ సర్కార్. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లోనూ భారీ ఎత్తున సెలబ్రేషన్స్ కు శ్రీకారం చుట్టింది. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవం పేరుతో వేడుకలు షురూ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ సభలు ఘనంగా జరుగుతున్నాయి. విజయోత్సవ సభలంటే ప్రచార ఆర్పాటపు సభల్లా కాకుండా వినూత్నంగా జరుగుతున్నాయి. 6 గ్యారంటీల్లో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ తో పాటు మంత్రులు ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ అంటే ఆదుకునే పార్టీయే తప్ప మోసగించే పార్టీ కాదంటూ భరోసానిస్తున్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే తమ పార్టీ రిపేర్లు చేస్తుందంటూ ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎంత అభివృద్ధి చేసిందో కానీ దానికంటే ధీటుగా ఏడాది కాలంలోనే తెలంగాణను నిలబెట్టామంటూ వివరిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్ ఇలా పలు చోట్ల నిర్వహించిన విజయోత్సవ సభల్లో పాల్గొన్నారు. ప్రతి చోట విజయోత్సవ మీటింగులకు అద్భుత స్పందన లభించింది. జనాలు భారీగా తరలివచ్చి ఈ సభల్లో పాల్గొన్నారు. రేవంత్ సర్కార్ను మనసారా ఆశీర్వదించారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవ సభలు పండుగలా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా జనం పెద్ద ఎత్తున తరలివచ్చి కాంగ్రెస్ సర్కార్కు మద్దతు పలుకుతున్నారు. ప్రజా ప్రభుత్వానికి అండగా ఉంటామని తేల్చి చెబుతున్నారు. గ్యారంటీల సర్కార్ ఇంకో 10 ఏళ్ల పాటు తెలంగాణలో గ్యారంటీగా ఉండాల్సిందేనన్న మాట జనం నుంచి వినిపిస్తోంది.